పేరెంట్ నిర్వహించి అక్కడికి వెళ్తే అదేవిధంగా వెంకటనారాయణ శర్మ కూడా ఇది పోస్ట్పోన్ చేయమని నారాయణ భాస్కర్ రావు గారు కోరితే ఎన్టీ రామారావుపై విజ్ఞప్తి చేస్తే నేను బల ప్రదర్శన జరగాల్సిందని బల ప్రదర్శన చేస్తున్నటువంటి సందర్భంలో నారాయణ భాస్కర్ పాల్గొనడం కూడా జరిగింది. నందమూరి తారక రామారావు మరి ఒకసారి భారతదేశ చరిత్రలోనే ఎవరైతే డిస్మిస్ అయినటువంటి ముఖ్యమంత్రికి ఇది ఒక చరిత్రలో పునరుద్ధరించిపోయినటువంటి సత్యమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత క్రమం అందరికీ తెలుసు, ఆ రోజుల్లో ముఖ్యంగా 84లోనే శ్రీమతి ఇందిరాగాంధీని గార్డ్స్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎన్నికలకు పోయారు. వాళ్ళు ఎన్నికలు పోతున్నటువంటి సందర్భంలో మనలాంటి చంద్రబాబు నందమూరి తారక రామారావు గారు కూడా ఈ కుక్కమంచి పీడియాలంతా వీళ్ళంతా కూడా చాలా మంది పార్టీ చెలగించారు. వీళ్ళని కూడా వీళ్ళని ఒకవే చూడని ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికలకు వెళితే 2006 సీట్లు గెలవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో 30 లోక్సభ సీట్లు కూడా గెలవడం జరిగిందనేటువంటి విషయం మీకు తెలుస్తుందా? ఆ 30 సీట్లకి ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా కూడా వ్యవహరించడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుస్తుందా? చాలా విషయాలు ముఖ్యంగా అదేవిధంగా మనకు తెలుసు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటపోట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఆ మందాలు చూసాం. ముఖ్యంగా 89లో చూస్తాం. ఆ రోజు ఓడిపోయాం. 83 గెలిచాం, 85 గెలిచాం, 89లో కొన్ని కారణాలు అక్కడ రంగా హత్య కావడంలో అయితేనేమి, ఎన్జిఓస్ వ్యతిరేకత అయితేనేమి చాలా కారణాల వల్ల ఆ రోజు మనకి 50 సీట్లు వచ్చాయి దాదాపుగా ప్రతిపక్షం. అదేవిధంగా ప్రతిపక్షంగా పోరాటాలు చేశాం. తర్వాత మనం చూసినట్లయితే 2004 ఎన్నికల్లో మరి ఒకసారి తెలుగుదేశం పార్టీ ఓపించడం కూడా జరిగింది. అదే క్రమంలో 96లో కొన్ని కారణాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 99లో 29 పార్లమెంట్ సీట్లు కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. తర్వాత 2004లో కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా విద్యుత్ శక్తి ఉచిత విద్యుత్తు ఆ రోజుల్లో మనం కూడా ఇచ్చింటే అధికారంలోకి వచ్చేవారు. కానీ ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఇబ్బంది ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటున్నటువంటి ఉద్దేశమైనటువంటి గతంలో ఆ రోజు గీలాకపోయినాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి 24 రావడం 2009లో తెలుగుదేశం పార్టీ 2004-2009లో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ 2009లో కూడా ప్రకాశం అయితేనేమి ఇంకొక పార్టీ ఆ పార్టీ పెట్టడం వల్ల ముఖ్యంగా ఆ రోజుల్లో తక్కువ సీట్లు అంటే మెజారిటీ తక్కువ సీట్లు కూడా రావడం. 2014 విభజన జరిగింది ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా విభజన జరిగిన తర్వాత మనమంతా చూస్తాం ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా పోవాలి. ఇలాంటి తరుణంలో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, అవగాహన వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రజానికంతా కూడా అవగాహన ఆలోచన పరిపాలన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి ఉద్దేశంతో 2014 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం, అదేవిధంగా రాష్ట్ర సర్వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం అదేవిధంగా ఆనాడు ఆ విధంగా జరుగుతున్నటువంటి కాలంలో 2019 ఎన్నికల్లో ముఖ్యంగా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక అవకాశం ఇద్దాం, ఒక యువకుడు కదా ఏదో పని చేస్తున్నాడనే ఉద్దేశిస్తే ఆయన 2019 ఎన్నికల తర్వాత 2024 వరకు ఈ రాష్ట్రాన్ని కష్టపెట్టించి అభివృద్ధికి దోచుకోకుండా విచ్చలవిడిగా దోచేయాలు, దోపిడీలు, అవినీతి అన్ని రకాల అందరికీ ఇబ్బందులు పెట్టాడు. ఒకే కులానికి కాదు, ఒకే వర్గానికి కాదు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా కళ్ళనీళ్ళు తెప్పించాడు. అందుకోసమే మరి ఒకసారి రాష్ట్ర అమరావతి నాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టు నాశనం చేశాడు. అవినీతి వారు పూర్తి స్థాయిలో పూర్తి చేయనటువంటి తరుణం ఇవన్నీ కూడా మామూలు గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు 2024లో ముఖ్యంగా ప్రతిపక్షం లేకుండా పోయింది. 11 సీట్లకే 12 పోయింది. గతంలో 23 సీట్లు ఇచ్చారు వారికి. అయితే 2024లో 13 సీట్లు ఇచ్చారు. 13 సీట్లు
పంపించాలే అని ముసుకుపోకూడదు. ముఖ్యంగా కార్యకర్తల నాయకులంతా కూడా ఐక్యమత్యంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూస్తా ఉన్నా అమరావతి శనిపీఠంగా అభివృద్ధి చెందడానికి మొదలే ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చారు. 57,000 కోట్ల రూపాయలు ఇలా ప్రకటించడం జరిగింది. రైల్వే ప్రకటించడం జరిగింది. ఆర్థికంగా ఈ రోజు సంపదముగా ఉంది సాధించడానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కృషి చేస్తారు.